రైట్. మహాశివరాత్రి పర్వదినం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటుండే ఇక ప్రధానంగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే పండుగగా చెప్తూ ఉంటారు. జన్మకు ఒక శివరాత్రి అంటారు. అలాంటి శివరాత్రి పర్వదినాన భక్తులు తండోపతండాలుగా వివిధ ఆలయాలకు వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే శివాలయాలకు వెళుతూ భక్తులు అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిన్నటి నుంచే అక్కడికి పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శివుడు భోలాశంకరుడుగా దర్శనమిస్తూ ఉంటాడు. అభయ ప్రదాతగా చెబుతూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే స్వామిగా చెబుతూ ఉంటారు. అలాంటి శివుడికి ప్రత్యేకమైనటువంటి ఈ రోజున భక్తులు విశేషంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. శివపార్వతుల కళ్యాణం తిలకించడం అత్యంత పవిత్రంగా, పుణ్యఫలంగా చెబుతూ ఉంటారు. అలాంటి కార్యక్రమాలు కూడా సాయంత్రం ఏర్పాటు చేసుకున్న ఆలయాలన్నీ కూడా పూర్తిగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తుల రాకతో మరింత సందడిగా మారుతోంది. హరహర మహాదేవ, ఓం నమఃశివాయ అనే నామస్మరణ పంచాక్షరి మంత్రం, ఓం నమఃశివాయ అనే మంత్రంతో ఆలయాలన్నీ కూడా దేదివ్యమానంగా మారు మ్రోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్యంత త్రియోజం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. అలాంటి అర్చనతో సకల ఐశ్వర్యాలు, పాపాలు కూడా పోగొట్టుకున్న అద్భుతమైన రోజుగా చెప్పుకుంటారు. అలాంటి బిల్వపత్రాన్ని సమర్పించి భక్తిపూర్వకంగా ఉపవాస దీక్షలు చేపట్టి భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఉదయం నుంచి ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఇదే నేపథ్యంలో ప్రముఖులు కూడా దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హిందువులకు సంబంధించినటువంటి ఒక సనాతన ధర్మంలో ముఖ్య పండుగగా చెప్పుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు వరంగల్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, వరంగల్కి సంబంధించి ఆలయాలకు సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా, ఎందుకంటే కాకతీయుల నిర్మాణంలో ఉన్నటువంటి ఆలయాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, సో ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, భక్తుల రద్దీ ఎలా కొనసాగుతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లా అయితే కాకతీయులు నిర్మించిన అతి పురాతనమైన శైవ క్షేత్రాలు అయితే ఉన్నాయి. కాకతీయులు అంటేనే శివుని భక్తుడిగా, ఎంతో శివుడికి ఆరాధ్య దైవంగా పూజిస్తారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న శైవ క్షేత్రాలు, శివాలయాలన్నీ కూడా భక్తుల తాకిడితో పెరగడంతో మొత్తం అయితే ఆధ్యాత్మిక శోభనైతే సంతరించుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు భక్తులు కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే దేవాలయాలకు రావటం, పుణ్యస్నానాలు చేసి దేవాలయానికి కుటుంబ సమేతంగా వచ్చి రుద్రాభిషేకాలు, అభిషేకాలు చేస్తున్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా కుటుంబ సమేతంగా ఈరోజు జాగరణ ఉంటారు, ఉపవాసాలతో జాగరణ ఉంటారు. ముఖ్యంగా హరహర మహాదేవ, శంభో శివ శంకర అంటూ ఆ శివ నామాన్ని స్మరిస్తూ శివుని సన్నిధిలో ఈ రోజంతా కూడా గడపడానికి కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్న పరిస్థితి. దేవాలయాలన్నీ కూడా ఆధ్యాత్మికత శోభను సంతరించుకున్నాయి. దేవాలయాలు కూడా అందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా చలువ ఎండ తీవ్రత బాగా ఉన్న నేపథ్యంలో ఇటు చలువ పందిళ్ళు, మంచినీటి సదుపాయము, ప్లస్ క్యూ లైన్లు, మరి రాత్రిపూట కూడా ఈ జాగరణ ఉంటాయి కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో మొత్తము ఆ దేవాలయాన్ని అన్ని కూడా లైటింగ్ తోని, వాటిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అన్ని లైటింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా ఈరోజు ఆ శివరాత్రిని పురస్కరించుకొని శివనామ స్మరణతో అయితే మారుమవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. వరంగల్ హన్మకొండలోని కాకతీయులు నిర్మించిన 1000 స్తంభాల దేవాలయము, ఇటు రామప్పలోని రామలింగేశ్వర దేవాలయము, ఇటు గణపురంలోని కోటగుళ్ళు, ఇటు కాళేశ్వరంలో ఉన్న ముక్తేశ్వర ఆలయము, అలాగే పాలకుర్తిలోని మన సోమేశ్వర ఆలయం, కానీ ఇటు కురవిలోని భవానీ సైత మన రుద్రేశ్వర ఆలయం, ఇవన్నీ కూడా భక్తులైతే భారీగా వస్తున్న పరిస్థితి. ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు. భక్తులైతే కుటుంబ సమేతంగా ఎంతో ఆహ్లాదకరంగా, సంతోషంగా ఈరోజు శివుని నామాన్ని స్మరిస్తూ ఆ దేవాలయాల్లోనే గడుపుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చంద్రశేఖర్.